బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. బ్రహ్మకుమారిస్ కి సంబంధించి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. పైకి వైట్ చూసారు, లోపలికి వెళ్ళాక అంత బ్లాక్ ఉంది. కానీ బ్రహ్మకుమారికి వెళ్తే మనకు బ్రహ్మ, విష్ణు, శంకరుడు, హనుమంతుడు, రాముడు, కృష్ణుడు అందరూ మనిషి రూపంలోనే కనబడుతుడు. ఎవరో ఒక వ్యక్తి 1936లో చెప్పింది, మనిషి చెప్పింది, అది భగవద్గీత ఎట్లా అవుతుంది? భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు చెప్పింది కదా. హిందువులను, సనాతన ధర్మాన్ని కంప్లీట్ గా ఖతం చేయాలి, నాశనం చేయాలనే ప్రాపగండతో వెళ్తున్నారు. కానీ దాదా లేఖరాజ్ సింధ్ హైదరాబాద్ నుండి వచ్చాడు. అతను హిందూ కాదు. సో ఇప్పుడు 2036లోనంట వినాశనం జరిగిపోద్దంట, ఈ సృష్టి అంతా మునిగిపోద్ది. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లన్నీ కూలిపోతాయంట, అందరూ చనిపోతారు, వీళ్ళు మాత్రమే స్వర్గంలోకి వెళ్తారంట. అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ తనకి నూనె మర్దన మాలిష్ చేయడం, ఆ తర్వాత వాడికి స్నానాలు చేపించడం, మన ఏదైతే స్త్రీ పురుషుల కలయిక ఉందో, ఎవరిదైతే జననాంగాలు ఉన్నాయో వాటి కలయిక, అందులో ఆ రిలేషన్ లో వెళ్ళి కూడా దానిపైన దృష్టి ఉండకుండా బురుకుటి మధ్యలోనే దృష్టి ఉండాలి. ఇదే రాజయోగం అని వాడు ఒక చెత్త కొత్త ఫిలాసఫీ పెట్టి వీళ్ళని ట్రాప్ చేస్తారు. యాక్చువల్లీ సెక్సువల్ గా పార్టిసిపేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అవ్వడం అనేది ఏదో ఒక సిచ్యువేషన్ లో జరుగుతుంది. సో ఎట్లా బ్రహ్మకుమారిలు వాటిల్లో ఈ ప్రెగ్నెన్సీని ఆపుతున్నారు? మనుషుల్ని ఖతం చేస్తారు వీళ్ళు. ప్రెగ్నెన్సీని ఖతం చేయడానికి ఒక మాట, పేద అమ్మాయిల్ని విదేశాలకు 5 కోట్లకు 6 కోట్లకు అమ్మిన విషయాలు ప్రూఫ్లు ఉన్నాయి. విగ్రహాలను పూజించొద్దు, గుడులకు వెళ్ళొద్దు, గుళ్ళో ప్రసాదాలు తీసుకోవద్దు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. చాలా మందికి ఒక ఆసక్తి అనమాట, ఏంటి అంటే బ్రహ్మకుమారీస్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి జరుగుతాయి, లోపల ఎలా ఉంటుంది, వీళ్ళు ఎందుకు ఆ బ్రహ్మకుమారీస్లా అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు అనే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలానే ఎట్ ద టైం ఏంటంటే బ్రహ్మకుమారీస్కి సంబంధించి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అక్కడ సెక్సువల్గా వాళ్ళని ఎక్కువగా వాడుకుంటున్నారు. సో బ్రహ్మకుమారి జీవితం అనేది ఇదొక అబద్ధం, ఇది మంచిది కాదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది సరైంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాల్ని ఈరోజు మనకి తెలియజేయడానికి మనతో పాటు, అంటే ఒకప్పుడు బ్రహ్మకుమారిగా ఉన్న ఆవిడ ఈరోజు మళ్ళీ సాదాసీదా జీవితాన్ని గడపడానికి వచ్చేసారు. సో ఆవిడెవరో కాదు, మైథిలి గారు, వనితా మైథిలి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. యా, వనితా మైథిలి గారు, ఎందుకు మీరు సడన్ గా బ్రహ్మకుమారి లైఫ్ ని వదిలేసి వచ్చేసారు? యా, సో అయితే ఎందుకు అంటే, ఏదైతే ఆశించి, ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి పైన కనబడిందని చూసి నమ్మి వెళ్ళామో, లోపలికి వెళ్ళాక అదేది లేదు. కంప్లీట్ గా ఇప్పుడు మీరు పైకి వైట్ చూసారు, లోపలికి వెళ్ళాక అంత బ్లాక్ ఉంది. సో కంప్లీట్ ఉల్టా ఉంది. అప్పుడు బయటికి రావాల్సి వచ్చింది. అంటే మీరు ఏం చూసి బ్రహ్మకుమారి లైఫ్కి వెళ్ళారు? అంటే ఉల్టా ఉంది అని చెప్పారు కదా, ఏం చూసారు? ఇప్పుడు బ్రహ్మకుమారి అని మనకు అందరికి తెలుసు. భారతదేశంలోను మిగిలిన చాలా దేశాల్లోనూ వీళ్ళు తెల్లబట్టల్లో ఓం శాంతి, ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విద్యాలయం అని, లేదా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే పేరుతో ఒక సంస్థ స్టార్ట్ అయింది. ఎవరు? దాదా లేఖరాజ్ బ్రహ్మ. అంటే వీరు బ్రహ్మ అని పిలుచుకుంటారు. అంటే ఇంకా ఇందులో చాలా కామెడీ విషయాలు ఉన్నాయి. మీరు టెంపుల్కి వెళ్తే దేవుళ్ళని దర్శనం చేసుకుంటారు, లేదా ఇంట్లో పూజ గదిలో చేసుకుంటారు కదా. కానీ బ్రహ్మకుమారికి వెళ్తే మనకు బ్రహ్మ, విష్ణు, శంకరుడు, హనుమంతుడు, రాముడు, కృష్ణుడు అందరూ మనిషి రూపంలోనే కనబడుతుంది. మీ జోన్ వేరు, మా జోన్ వేరు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పొద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి చెప్పొద్దు. ఇప్పుడు వీళ్ళది వ్యాపారాలు కానప్పుడు ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చి చెప్తే ఏంటి స్పిరిచువల్ గురించి? తిను మా చెల్లి అండి. ఓకే, మా చెల్లి నాన్నగారు చనిపోయినప్పుడు, ఎవరైనా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వెళ్ళకూడదని ఆపితే వాళ్ళ ఆధ్యాత్మికతలో ఉన్నట్ట లేనట్ట? మీ అభిప్రాయం చెప్పండి. తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా కదా. ఇప్పుడు మనం హిందూ ధర్మంలో తీసుకున్న, మానవత్వ పరంగా తీసుకున్న, ఫస్ట్ మనకి కనబడే దేవుళ్ళు తల్లిదండ్రులు కదా. ఆ తల్లిదండ్రులు ఒక జన్మ తల్లిదండ్రులు అని చెప్తున్నారు. ఎవరు? ఇప్పుడు ఇందులో మా చెల్లి ఉంది కదా, 18 ఏళ్ళు దాటిన వ్యక్తి, తను మేజర్. తను ఉండగా ఇంకొక ఆవిడని, తెలుగు ఆవిడని పక్కన కూర్చోబెట్టారు నేను వెళ్ళినప్పుడు. దీని అవసరం ఏముంది అంటే, మేజర్ అయిన వ్యక్తి వాళ్ళ సొంత అక్కతో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తిని మధ్యలో ఎందుకు కూర్చోబెట్టాలి? అంటే వాళ్ళకి అంత ఇన్సెక్యూరిటీ ఎందుకు? అయితే వీళ్ళే బ్రహ్మకుమారిలు అంటే, బ్రహ్మకుమారిలో 5 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు మీకు గచ్చిబౌలిలో ఉంది కదా మన తెలుగు ప్లేస్ లో, వీళ్ళు మౌంట్ అబు రిలేటెడ్ దాదా లేఖరాజు ఫాలోవర్స్ అన్నమాట. అందులో నుండే ఇంకొకటి వచ్చింది వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారిలు.
సో మా చెల్లి వీరేంద్ర దేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారి గ్రూప్ లో ఉంది. మేము మా కుటుంబంలో కూడా నేను, మా చెల్లి, మా అన్నయ్య, మేము వీరేంద్ర దేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారి గ్రూప్ లోనే వెళ్ళాము. బట్ వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఆ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు. బట్ అందరి సిద్ధాంతం ఒకటే మళ్ళీ. అంటే వీళ్ళందరూ ఫాలో చేసేది దాదా లేఖరాజ్ చెప్పిన ఫిలాసఫీని. వాళ్ళు దాన్ని మురళి అని అంటారు. వాళ్ళే దాన్ని అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక గైడెన్స్ అన్నమాట అది. దాన్ని వాళ్ళు భగవద్గీత అని అంటారు. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి 1936లో చెప్పింది, మనిషి చెప్పింది, అది భగవద్గీత ఎట్లా అవుతుంది? భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు చెప్పింది కదా. అవును. ఇప్పుడు ఇంకొకటి, ఆ దాదా లేఖరాజ్ చెప్పిన మురళి ఏదైతే ఉందో దాన్నే మౌంట్ అబూ బ్రహ్మకుమారులు ఎవరైతే మన గచ్చిబౌలిలు ఉన్నారో వాళ్ళు దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారులు అదే ఫాలో చేస్తారు. అందులో నుండి విడిపోయిన సంస్థ వీరేంద్ర దేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారిలు అదే మురళిని ఫాలో చేస్తారు. అంటే అందులో ఉన్నదే పాటిస్తారు అనమాట. అన్ని కూడా విషయాలు, వాళ్ళ జీవన విధానము, వాళ్ళదంతా కూడా. అండ్ దాని నుండి విడిపోయింది దశరథ్ పటేల్ పరమశాంత్ అని గుజరాత్ లో ఉంది. అతను ఇదే పద్ధతి, ఆ దాదా లేఖరాజ్ మురళిని తీసుకొని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇందులో నుండి దాదా లేఖరాజు గ్రూప్ లో నుండి ఒక ఆవిడ దేవకి బెహన్ బబితా అని కూడా అంటారు ఆవిడ్ని. ఆవిడ మధ్యప్రదేశ్ లో ఓం మండలి అని స్టార్ట్ చేసింది. ఆవిడ లోపల ఇప్పుడు శివుడు వస్తున్నాడంట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకరు, ఈ వీరేంద్ర దేవ్ దీక్షిత్ కి అడ్వకేట్ గా పనిచేసిన అతను అమోల్ కోక్నే. అతను నేను ఇప్పుడు అంటే భగవంతుడికి 8 అష్ట దిక్పాలకులు ఉంటారు కదా, అందులోనంటే ఇతను ఒకరంట. ఇతను ఇంకో అవతారం ఎత్తుకొని వచ్చి ఇలా ట్రాప్ చేస్తున్నాడు. ఇప్పుడు దాదా లేఖరాజు లోపల శివుడు వచ్చాడని వీళ్ళు చెప్తారు, మన గచ్చిబౌలి బ్రహ్మకుమారిలు, మౌంట్ అబు బ్రహ్మకుమారిలు. వీరేంద్ర దేవ్ దీక్షిత్ లో శివుడు వచ్చాడని వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఫాలోవర్స్ చెప్తారు. నెక్స్ట్ ఈ దాదా లేఖరాజ్ బ్రహ్మ ఆది పురుషుడు, సృష్టికి ఆది పురుషుడు అతనేనంట అని వీళ్ళు చెప్తారు. సృష్టికి ఆది పురుషుడు వీరేంద్ర దేవ్ దీక్షిత్ అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఆ బబితా అనే ఆవిడ లోపల కూడా మళ్ళీ శివుడు వస్తున్నాడు. అసలు ఇదంతా ఏంటిదంతా అంటే, ఇప్పుడు ఈ 5 గ్రూపులు ఏం చేస్తున్నారు తెలుసా? హిందువులను, సనాతన ధర్మాన్ని కంప్లీట్ గా ఖతం చేయాలి, నాశనం చేయాలనే ప్రాపగండతో వెళ్తున్నారు. అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్, ఇప్పుడు హిందువుల్ని, హిందూ వ్యవస్థని నాశనం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నారు. అంటే వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు? ఎవరైతే మీరు ఇంతకు ముందు 5 గ్రూప్స్ నేమ్స్ చెప్పారు, వాళ్ళంతా ఏ మతానికి చెందిన వాళ్ళు? ఎస్, అయితే వీళ్ళందరూ హిందూ మతానికి చెందిన వాళ్ళే, సనాతన ధర్మంలో వాళ్ళు. కానీ వీళ్ళందరూ దేన్ని ఫాలో చేస్తున్నారు? దాదా చెప్పిన ఫిలాసఫీ ఏదైతే మురళి అని వీళ్ళు అంటారు. ఇప్పుడు కృష్ణుడు మురళి వాయిస్తే గోవులు, మన అందరూ ఇది ఉంది కదా ఒకటి, అన్ని ఆ మురళి అనేది అది ఉత్త మురళి అంట, అది ఉత్త చెక్క మురళి అంట, అది ఫేక్ అంట. ఈ దాదా లేఖరాజ్ ఏదైతే చెప్పాడో ఫిలాసఫీ అది మురళి అంట. మురళిలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే వీళ్ళు అలాగా చెప్తున్నారు మన హిందువులకి. నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నారు కదా వీళ్ళు ఏ ధర్మస్తులని, ఇందులో వెళ్తున్న వాళ్ళందరూ మ్యాక్సిమం కంప్లీట్ గా హిందువులే అండి. ఇంకొకటి, కానీ దాదా లేఖరాజ్ సింధ్ హైదరాబాద్ నుండి వచ్చాడు, అతను హిందూ కాదు. సింధ్ అంటే అతను సింధీ భాషలో అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి. అతను నిజానికి ముస్లిం, బట్ హిందూ వేషంలో దీనంతా స్టార్ట్ చేశాడు అనమాట. అక్కడ కూడా ఏం జరిగిందంటే, నేను మీకు ప్రూఫ్లన్నీ సెండ్ చేస్తాను, మీరు దాన్ని మీ వీడియోలో స్క్రోల్ చేస్తూ ప్రజలకి ఈ నిజాలు తెలియజేయాలి. ఎందుకు అంటే మాలాగా ఇంకెవరు మోసపోవద్దు. ఓకే, అతను ఏం చేశాడు, అక్కడ ఓం మండలి అని స్టార్ట్ చేశాడు. ఓం అనే శబ్దం మనకి ఏ ధర్మంలో వినిపిస్తుందండి? హిందూ ధర్మంలో వినిపిస్తుంది. సో ఓం అనే పేరుతోనూ ఓం మండలి స్టార్ట్ చేసింది హిందువుల్ని అట్రాక్ట్ చేయడానికి. హిందువులు వస్తారు అంటే ఇది ఒక సత్సంగము. ఇప్పుడు మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్తారు, అందరు వెళ్తారు, వింటారు కదా. గరికపాటి గారు చెప్తారు, వింటారు కదా. ఇలా ఎవరు ఎలాంటి మంచిది నార్త్ వైపు అయినా సౌత్ వైపు అయినా కొందరు ధర్మ ప్రవచనాలు చెప్తే హిందువులు వెళ్ళి వింటారు. ధర్మం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు, వీటి మీద ఇతిహాసాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, భక్తిలో ఉన్న వాళ్ళు వింటారు. అలాగప్పుడు సింధ్ హైదరాబాద్ 1936లో భారతదేశం పాకిస్తాన్ విడిపోలేదండి, అక్కడ కూడా హిందువులు ఉన్నారు. సో ఆ హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ లో వెళ్ళడం స్టార్ట్ అయింది కదా. అప్పుడు అతను ఏం చేశాడంటే, అక్కడున్న లేడీస్ తో, మీరు గోపికలు, నేను కృష్ణుణ్ణి, ఏంటి మీరందరూ గోపికలు, నేను కృష్ణుణ్ణి, నా లోపల శివుడు వచ్చి
చెప్తున్నాడు ఇదంతా. ఈ సృష్టి వినాశనం జరుగుతుంది. అంటే శ్రీకృష్ణుడు లోపలికి శివుడు రావడం ఏంటి? అది వీళ్ళు బ్రహ్మకుమారులకే తెలిసిన ఒక మహత్ విద్య ఇది. అంటే ఇంకొకటి వీళ్ళు ఇంకొకటి చెప్తుంది ఏంటి, మనకు భగవద్గీత శ్రీమద్ భగవద్గీత చెప్పింది ఎవరండి? శ్రీకృష్ణుడు కదా. ఖచ్చితంగా నాకు తెలిసి కూడా శ్రీకృష్ణుడు. వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, భగవద్గీతని బోధించిందంట కృష్ణుడు కాదంట, శివుడు అంట. ఓకే, మరి ఏ హిందూ శాస్త్రాలలో ఉందో చెప్పాలి. అంటే భగవద్గీత రాసింది ఎవరు అని చెప్పేసి అడిగితే శివుని పుత్రుడు వినాయకుల వారి పేరు చెప్తారు, అది ఓకే. అవును, అంటే శివుడు చెప్పడం అనేది నాకు కూడా వీళ్ళు దీనికి ఎట్లా అన్వయిస్తారు చెప్పనా? ఇప్పుడు దాదా లేఖరాజ్ అనే అతనంట కృష్ణుడు అంట. ఓకే, అంటే అతని క్యారెక్టర్ నే శాస్త్రాల్లో కృష్ణుడుగా చెప్పారంట. ఓకే, సో ఇతని లోపల శివుడు అంటే శివుడికి జన్మ ఉండదు, చావు ఉండదు, పుట్టుక ఉండదు, చావు ఉండదు, నిరాకారుడు. అతను ఒక జ్యోతి స్వరూపుడు, మనకు ఉంది కదా భగవద్గీతలు కూడా. సో ఆ జ్యోతిర్స్వరూపమైన శివ పరమాత్మ జ్యోతిర్బిందువు ఈ దాదా లేఖరాజులో ప్రవేశించి శ్రీమద్ భగవద్గీత చెప్పింది. ఇప్పుడు మనం చదువుతున్న భగవద్గీత కాదది. ఏంటి, అతను చెప్పిన ఫిలాసఫీ మురళి అని వీళ్ళు అనుకుంటున్నారు కదా, దాన్నే వీళ్ళు భగవద్గీత అని చెప్తారు. అంటే నాకు ఇక్కడ చిన్న డౌట్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన వారు ఎవరైతే ఉన్నారో తానే శ్రీకృష్ణుడు, తన కథే ఇదంతా అని చెప్తున్నారు. అంటే ఈయన పునర్జన్మ ఎత్తారా, లేదంటే అప్పటి నుండి ఈయన బ్రతికే ఉన్నారా? ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కలియుగము వినాశనం కాబోతుంది, ఓకే, సత్యయుగం త్వరలో రాబోతుంది. సో కలియుగంకి సత్యయుగంకి మధ్యలో ఉండేది సంగమ యుగం. ఓకే, అదెంత 100 సంవత్సరాలు. 1936 నుండి 2036 వరకు ఈ 100 సంవత్సరాల టైము. సో ఇప్పుడు 2036లోనంట వినాశనం జరిగిపోద్దంట, ఈ సృష్టి అంతా మునిగిపోద్ది. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అన్ని కూలిపోతాయంట, అందరూ చనిపోతారు, వీళ్ళు మాత్రమే స్వర్గంలోకి వెళ్తారంట. సో ఆ స్వర్గంలోకి వెళ్ళడానికి వాళ్ళు పెట్టిన ఆఫర్స్ ఇవన్నీ. అంటే ఒక జన్మ తండ్రి గురించి మీరు బాధపడొద్దు, వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక జన్మ గురించి మీరు వీళ్ళందరి బాంధవ్యాలు, అటాచ్మెంట్లు, తల్లిదండ్రులది ప్రేమ అవుతుంది కానీ అటాచ్మెంట్ ఎలా అవుతుందండి? అయితే ఇప్పుడు ఇదంతా చెప్పారు, అసలు ఈ స్టోరీ అంతా కూడా మీ ఫ్యామిలీలో ఎలా ఎంటర్ అయింది? ఎట్ ద టైం ఏంటంటే ఎట్లా ఎఫెక్ట్ అయ్యారు మీరు? ఎస్, ఇది ఎలా ఎంటర్ అయిందంటే ఇప్పుడు నేను వచ్చి బయటకు చెప్తున్నాను కదండి. ఇప్పుడు మీడియా ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నా ఛానల్, మా వారి ఛానల్, ఇలా రకరకాలుగా మొత్తం మీద మాలాగా వేరే వాళ్ళకి చెడు జరగకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ రాష్ట్రంలో చెప్తున్నాను. వేరే వాళ్ళు ఆడియో కాల్స్ లో, కొందరు వీడియో కాల్స్ లో వచ్చి చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ బాధ్యతలు చెప్తున్నారు. సో ఇప్పుడు విన్న వాళ్ళు చాలా మంది ఇందులో ట్రాప్ అవ్వరు, అవేర్నెస్ వచ్చింది కాబట్టి. రైట్, ఒకప్పుడు ట్రాప్ అయిన వాళ్ళు ఇదంతా మోసము అని తెలుసుకొని బయట పడిన తర్వాత వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకున్నారు. ఇది పోలీస్ స్టేషన్లలోనో కోర్టులలోనో కంప్లైంట్ చేసి న్యూస్ పేపర్స్ ద్వారా ఇచ్చి ఈ సంస్థల్ని వాళ్ళు మూయించేస్తే ఎవరెవరైతే బయటకు వచ్చి వాళ్ళ జీవితాలు నార్మల్ గా అయిపోయారో కొన్నేళ్ళుగా, 1936 నుండి ఇది నడుస్తుంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. సో ఈ మోసపోయిన వాళ్ళందరి మాకెందుకులే అని వదిలేశారు. అది పాకుతూ పాకుతూ మా ఇంటి వరకు వచ్చింది. ఇలా బోలెడు మంది ఇంటి వరకు వచ్చేసి ఎన్నో కుటుంబాలు నాశనమైనాయి. సో మాది వచ్చేసి గోదావరికని దగ్గర అండి గ్రామము. గోదావరికనిలో మాకు దీనికి సంబంధించిన వాళ్ళు ఇది శివుడికి సంబంధించింది, ఇది ధ్యానానికి సంబంధించిందని వచ్చి చెప్తే మేము విన్నాం వెళ్ళి. సో వింటున్నప్పుడు మాకు అర్థం కాలేదు ఇది హిందుత్వాన్ని నాశనం చేసేదని మాకు అనిపించలేదు స్టార్టింగ్ లో. అంతా కూడా మన ధ్యానము లేదా శాంతి మార్గం టైపే ఉంది వీళ్ళ బిహేవియర్ అయినా నటన అయినా. సో మేము వెళ్ళింది వీరేంద్రదేవ్ దీక్షిత్ గ్రూప్ లో. సో అంత ముందు వరకు నేను టీవీలో కానీ ఇంకెక్కడైనా చూసింది బీకే శివానివి ఉన్నాయి కదా, అవి చూసి ఖచ్చితంగా ఇప్పుడు ఓం శాంతి బ్రహ్మకుమారిస్ అంటే బీకే శివాని వీళ్ళందరూ అనుకుంటాం కదా. సో వీళ్ళు వేరు వేరు అని నాకు అప్పుడు తెలీదు. సో బీకే శివాని ఓం శాంతి గురించి చెప్తూ ఉంటది, మంచి మంచి వాక్యాలు మోటివేషనల్ గా బాగుంటాయి, ఎంత శాంతిమూర్తిలో అనుకొని మేము వెళ్ళాము. బట్ వెళ్తూ వెళ్తూ ఇందులో డీప్ గా మేము హిప్నటైజ్ అవుతున్నామని మాకు తెలియలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న కోర్సులో ప్రతి మాట వాడింది మన హిందూ సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రాల పేర్లు, సత్యత్రేత ద్వాపర కలియుగాలని, నెక్స్ట్ ఆ కల్పవృక్షం కోర్స్ అయినా మిగిలిన అన్ని లక్ష్మీనారాయణల గురించి ఇవన్నీ కూడా. అండ్ కలియుగం పోతుంది, సత్యయుగం వస్తుంది. ఆ టైంలో ఏదో ఒక టైంలో అంటే మా చుట్టాలు ఎవరైనా చనిపోయి ఉన్నారో, లేదంటే మా ఫ్రెండ్ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారో, ఏదో లేదా ఫ్రెండ్స్తో ఏదైనా గొడవ అయిందో, ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ ఉందో తెలీదు. ఆ టైంలో మేమందరం అంటే ఒక డిస్టర్బ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇది మాకు పరిచయం అయింది.
డిస్టర్బ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది పరిచయం అయితే ఒక శాంతి మార్గం అని మనం సహజంగానే కొంత దానికి చేస్తాము. ఇది చేస్తాము. సో మెడిటేషన్ అనుకొని వాళ్ళు ఇందులో హిప్నటైజ్ చేస్తున్నారు, ఒక వశీకరణ టైపు దీన్ని చేస్తున్నారు అనేది మాకు తెలియలేదు. వాళ్ళు పెట్టే ఫుడ్లోనూ వాళ్ళు ఇచ్చే దాంట్లోనూ కూడా ఇలాంటివేవో ఇస్తున్నారని మాకు తెలియలే అప్పుడు. బట్ నేను అందులో డీప్గా వెళ్తూ ఫుల్ టైం వాలంటీర్ అనండి లేదా సేవాదారి అనండి, అక్కడ దాన్ని సరెండర్ సమర్పితం అని వాడతారండి పేరుని. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు అన్ని ఒక్కొక్కటి నాకు అర్థమవుతూ వచ్చాయి. సో అప్పుడు నేను బయటపడ్డాను. సో వీరేంద్రదేవ్ దీక్షిత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కంప్లీట్గా ఈ బ్రహ్మకుమారి సంస్థలో ఫస్ట్ వెళ్ళాడు. వెళ్ళి వీళ్ళందరినీ చూశాడు. ఏమని అంటే వీళ్ళందరూ చక్కగా భగవంతుడి పేరుతో ఆధ్యాత్మికత పేరుతో మంచి సెంటర్స్ పెట్టేసుకొని అందరికి మెడిటేషన్ క్లాసులని వినాశనం జరగబోతుందని చెప్పి మీరు భగవంతుడి సేవలో ఇంకా డబ్బులు ఇవన్నీ డొనేట్ చేస్తూ ఉండాలి, దీంతో మనం ప్రచారం చేస్తూ ఎక్కువ మందికి దీన్ని స్ప్రెడ్ చేయాలి అని ఆల్రెడీ వీళ్ళు దుకాణాలు నడిపించి వ్యాపారాలు చాలా బాగా దోచుకుంటున్నది ఇతను చూశాడు. సో నేనెందుకు వాళ్ళ దాంట్లో నడవడం, నేను కూడా కొత్తగా స్టార్ట్ చేసుకుంటే బెటర్ కదా నాది నేను అని అతను ఇంకో కొత్త దుకాణం స్టార్ట్ చేశాడు. యూపీ కంపిల్ ఫరూకాబాద్ జిల్లా కంపిల్ గ్రామంలో అతనిది ఢిల్లీలో రోహిణి రిటాలాలో ముఖ్య స్థానంగా ఉంది. ఈ దాదా లేఖరాజ్ వాళ్ళది ఏమైంది 1936లో అక్కడ గొడవలు అతను స్టార్ట్ చేశాక కొన్నేళ్లకి ఎవరైతే ఇది చాలా చెడుగా ఉంది అని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ నుండి తన్వేశారు వీళ్ళని. అక్కడున్న కోర్టు ఇవన్నీ కూడా బ్యాన్ చేసినాయి అప్పుడు. ఓకే, అంటే మీరు గనక ఒకవేళ ఏదైతే సంస్థలో ఉన్నారో దానికి మీరు అగెన్స్ట్ గా ఫైట్ చేస్తే అక్కడ నుండి మిమ్మల్ని బయటికి పంపిస్తారు. అయితే ఈ దాదా లేఖరాజ్ అక్కడ నుండి పంపించేశారు కదా. దాదా లేఖరాజ్ ని సింధు హైదరాబాద్ లో ఉన్న ప్రజలు తిరస్కరించారు. అక్కడ ఉన్న సమాజం వెలివేసింది. కోర్టులో కూడా వీళ్ళకి అంటే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. సో ఆ ప్రూఫ్లు నేను మీకు పంపిస్తాను. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, భారత్ పాకిస్తాన్ విడిపోయింది కదండి, అప్పుడు వీళ్ళు ఏం చేశారు మౌంట్ అబుకి వచ్చారు రాజస్థాన్లో. అప్పుడు అదంతా అడవి ప్రాంతము, ఇప్పుడంటే కొంచెం సిటీ లాగా అయింది. సో అక్కడికి వచ్చేసి ఇంకా అక్కడి నుండి మన దాదా లేఖరాజ్ ఏం చేశాడంటే నేను మగవాడిని ముందుంటే ప్రాబ్లం అవుతుంది గుర్తుపట్టేస్తున్నారని లేడీస్ ని ముందు పెట్టారు. ఓకే, సో లేడీస్ ముందు పెడితే ఓం రాధమమ్మ అని ఒక ఆవిడ ఉంది. అందులో ఆవిడకి ఈయన ఎవరైతే దాదా లేఖరాజ్ అనే వ్యక్తి ఉన్నాడో అతనికి 25 ఏళ్ళ తేడా ఉంది, వయసు తేడా ఆల్మోస్ట్. సో ఇంత వయసు తేడా ఉన్న అమ్మాయిని అండ్ అందులో ఉన్న చాలా మంది లేడీస్ని అమ్మాయిల్ని అందరితోనూ అతను శారీరక సంబంధం పెట్టుకునేవాడు. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే ఎందుకు ఈ ఆడవాళ్ళందరూ కూడా ఈ శారీరక సంబంధానికి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే బ్రహ్మకుమారి అంటే బంధాలని బంధుత్వాలని అలానే శారీరక సుఖాలని అందాన్ని కూడా వదిలేసుకుంటారు కదా. అవును, మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు మొగ్గు పైకి అలంకరణ ఏమీ ఉండదు, అంతా అన్ని వదిలేశారని మనకు అనిపిస్తుంది. కానీ లోపల జరుగుతుందంతా వేరు. అది నిజం. నేను నా కళ్ళతో చూశాను. అంటే వీరేంద్రదేవ్ దీక్షిత్ గ్రూప్ లో నా కళ్ళతో చూశాను. దాదా లేఖరాజ్ గ్రూప్ వాళ్ళు నన్ను ఏం ప్రశ్నిస్తున్నారంటే మీరు వెళ్ళింది శంకర్ పార్టీ అంటే వీళ్ళు మళ్ళీ బ్రహ్మ విష్ణు శంకర్ అని వీళ్ళే డివైజేషన్ చేసుకున్నారు. ఓకే, రైట్. అంటే మీరేం చూసారు? సో నేను చూసింది ఏంటంటే వీరేంద్రదేవ్ దీక్షిత్ గ్రూప్ లో యాజ్ ఇట్ ఈజ్ గా ఏదైతే అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ తనకి నూనె మర్దన మాలిష్ చేయడం, ఓకే, ముసలివాడికి వీరేంద్రదేవ్ దీక్షిత్కి. ఆ తర్వాత వాడికి స్నానాలు చేయించడం. నైట్ అయిందంటే ఒక్కొక్కరు అతని రూమ్ లోకి వెళ్ళి అతనితో శారీరక సంబంధంలో వెళ్ళి రావడం. వాడు దాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేశాడు అంటే వీరేంద్రదేవ్ దీక్షిత్ అనేవాడు ఇది ధ్యాన ప్రక్రియలో ఒక రాజయోగ ప్రక్రియ. ఓకే, అంటే మీరు నెక్స్ట్ జన్మల్లో రాజులకే రాజులు మహారాజులు కావాలంటే మీరు ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటేనే నెక్స్ట్ జన్మలో రాజయోగం అవుతారు అని ఈ రకంగా వాళ్ళని హిప్నటైజ్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకుంటే కూడా కొన్ని సినిమాల్లో కొన్ని నరబలు ఇచ్చి ఒక అమ్మాయిని ఇలా బలి ఇస్తే నీకు పెద్ద పదవి దొరుకుద్ది ఉంది కదా. రంగం సినిమాలో ఒక రాజకీయ నాయకుడు అలా చేసిందని చూపిస్తే జర్నలిస్ట్ బయట పెడతాడు. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నరబలు లేకపోవచ్చు, బట్ ఉద్దేశం ఒకటే ఉంది. అంటే ఈ రకంగా మనం ఫిజికల్ రిలేషన్లో వెళ్ళి ఈ రకమైన మెడిటేషన్లో మీరు అంటే నాకు రాజయోగం తెలుసు, ఎవరికి వీరేంద్రదేవ్ దీక్షిత్ నాకు రాజయోగం తెలుసు, మీకు నేర్పాలంటే మీరు ప్రతి పనిలోనూ అంటే తింటున్నప్పుడు నడుస్తున్నప్పుడు
మీరు నిద్రపోయినా ఏది చేసినా కూడా మీరు బ్రుకుటి మధ్యలో మీ ఆత్మని నక్షత్రాన్ని గుర్తు చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అది ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, మన ఏదైతే స్త్రీ పురుషుల కలయిక ఉందో, ఎవరిదైతే జననాంగాలు ఉన్నాయో వాటి కలయిక, అందులో ఆ రిలేషన్లో వెళ్ళి కూడా దానిపైన దృష్టి ఉండకుండా బ్రుకుటి మధ్యలోనే దృష్టి ఉండాలి. ఇదే రాజయోగం అని వాడు ఒక చెత్త కొత్త ఫిలాసఫీ పెట్టి వీళ్ళని ట్రాప్ చేశాడు. సో వీళ్ళేంటి, రాజయోగ మెడిటేషన్ ఇది ఒక ప్రక్రియ, బాబా మనకు నేర్పిస్తున్నారు, ఇదేం శారీరక సుఖం కాదు అని వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఆ మెడిటేషన్ ప్రక్రియ వాటి దగ్గర డైరెక్ట్ ఈ సంస్థలో వెళ్ళగానే వెళ్ళరు, తీసుకెళ్ళరు. వీళ్ళు కంప్లీట్ ట్రాన్స్లోకి కంప్లీట్ ట్రాప్ అయ్యాకనే తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు కంప్లీట్ ట్రాప్ అని చెప్పేసి అంటున్నారు, మిమ్మల్ని కూడా ఈ విధంగానే ఫోర్స్ చేశారా? ఈ విధంగా 1 ఇయర్ నేను అందులోకి వెళ్ళాక 1 ఇయర్ టైం గడిచింది. 1 ఇయర్ టైం గడిచినప్పుడు అందులో ఇప్పుడు బ్రహ్మకుమారీస్, దాదా లేఖరాజ్ గ్రూప్ అయినా, వీరేంద్ర దేవ్ దీక్షిత్ గ్రూప్ అయినా, ఇంకా ఏ రకరకాల ఆధ్యాత్మిక ఆశ్రమాల వీటికైనా వెళ్ళే వాళ్ళు మోసపోదాము ఇలాంటి పనులు చేద్దామని వెళ్ళరు. భగవత్ చింతన, శివుడు లేదా రాముడు ధ్యానము ఏదో ఒక మంచి ఉద్దేశంతోనే వెళ్తారు. సో నేను అలాగే వెళ్ళాను. బట్ అందులో వెళ్ళాక చాలా మంది ఇప్పుడు వంట చేసే వాళ్ళ సేవ వేరు ఉంటుంది, నెక్స్ట్ ఊడ్చే వాళ్ళది వేరు, వచ్చిన వాళ్ళకి వడ్డించడము, అక్కడ ఉన్న అంత రకరకాల సర్వీ. ఇప్పుడు తిరుమల తిరుపతికి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ చేస్తారు కదా, అలాగే భావించి అక్కడ కూడా సేవలో ఒక 1 ఇయర్ నేను ఫుల్ బిజీ అయిపోయాను. 1 ఇయర్ ఈవిడ ఫుల్ గా ఇంత మనసవాచ కర్మన అన్ని సర్వీస్ లో ఉంది కాబట్టి, ఇంకొకటి అక్కడ అందరు అమ్మాయిలు అన్ని వదిలేసి వచ్చి ఉంటారు కాబట్టి ఆ వరల్డ్ లోకి వెళ్ళాక, ఆ ప్రపంచంలోకి వెళ్ళాక, అంటే మేము తీసుకుంది మంచి నిర్ణయమే, భగవంతుడి మార్గంలోకి వచ్చాము, ఇక్కడ ఎంతమంది ఉన్నారు అక్కేలు, లేడీస్, యంగ్ వాళ్ళు అండ్ సీనియర్ అయిన ముసలి వాళ్ళు కూడా ఈ సన్యాస మార్గంలో శివుడి ధ్యానంలో ఉన్నారు అని ఒక మంచి పాజిటివ్ వైబే కనబడుతుంది మనకి. సో దానివల్ల ఏమవుతుంది, ఇంకా పాజిటివ్ వీళ్ళపైన నమ్మకం పెరిగిపోద్ది. ఎట్ ద సేమ్ టైం ఈ 1 ఇయర్లో కానీ స్టార్టింగ్ నుండి వాళ్ళ మెడిటేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, దాదా లేఖరాజ్ వాళ్ళు ఏం చేస్తారు, దాదా లేఖరాజ్ ఫోటో పెడతారండి, అతని బ్రుకుటి మధ్యలో చూస్తూ వీళ్ళు ధ్యానం చేయాలి. వీరేంద్ర దేవ్ దీక్షిత్ వాళ్ళు కూడా అతని బ్రుకుటి మధ్యలో కళ్ళల్లో చూస్తూ, దాదా లేఖరాజ్ కూడా అంతే అతని ఫోటో పెట్టుకొని కళ్ళల్లో చూస్తూ ఈ మెడిటేషన్ ప్రాసెస్ లో అక్కడ ఒక రెడ్ లైట్ ని వీళ్ళు గుర్తు చేసుకుంటూ మెడిటేషన్ చేస్తారు వాళ్ళ మొహం బ్రుకుటి మధ్యలో. ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, మన సబ్ కాన్షియస్ మైండ్ మన అండర్లో కాకుండా వాళ్ళ అండర్లో వెళ్తుంది. వాళ్ళ మెడిటేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళది బ్యాక్ సైడ్ ఉంటది కదా వాయిస్, వాళ్ళ ఏదైతే ఫిలాసఫీ ఉందో దాన్ని వినిపించడము, నెక్స్ట్ అదంతా చక్కగా మనకి, అంటే మనం అది భగవంతుడి మార్గం అనుకొని వింటున్నాం కాబట్టి మన లోపలికి కూడా మనం దాన్ని విశ్వసిస్తాం ఆటోమేటిక్గా. ఈ అన్ని వాతావరణము, ఈ అన్ని విషయాలు కలిపి ఏమవుతుంది, సెల్ఫ్ హిప్నటైజ్ జరిగిపోద్ది. అంటే నేను భగవంతుడి ధ్యానంలో ఉన్నాను, నేను సత్యయుగంలోకి వెళ్ళబోతున్నాను, ఇంక ఇవి ప్రపంచం వినాశనం అవుతుంది, ఇది ఒక సత్యమైన సన్యాస మంచి పవిత్రమైన మార్గంలో నేను ఉన్నాను అని అందులో వెళ్తున్న వాళ్ళకి సెల్ఫ్ హిప్నటైజ్ అయిపోతాం. నా పైన కూడా అదే జరిగింది. బట్ 1 ఇయర్లో ఏం జరిగింది అంటే, 1 ఇయర్లో నాకు తెలిసింది ఏంటంటే, వీరేంద్ర దేవ్ దీక్షిత్ దగ్గరికి నన్ను కూడా పంపారు వీళ్ళు. ఓకే, నన్ను కూడా ఏమని చెప్పి పంపారు, బాబా పిలుస్తున్నారని చెప్పి పంపారు. ఇప్పుడు ఆయన ఒక ముసలాయన అండి, నేను వెళ్ళింది 2015లో, అప్పటికే అతను 70 ఏళ్ళు దాటినాయి. మనం ఒక తాతయ్య దృష్టితోనో ఒక గురువు దృష్టితోనో చూస్తాం కదా, వేరే ఆలోచన మనకు ఉంటుందా, ఉండదు. అందరూ వెళ్ళి, అంటే ఆధ్యాత్మికం రిలేటెడ్లో మురళి ఏదైతే క్లాసులు రిలేటెడ్గా మనకు డౌట్ ఉంటుంది, దాని గురించి ఏమైనా మాట్లాడవచ్చు, డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు, నువ్వు మాట్లాడవచ్చు, గురువు గారిని కలవచ్చు అన్న ఉద్దేశంతోనే వెళ్ళాం కదా. బట్ వెళ్ళిన తర్వాత అతని ప్రవర్తన, అతని బిహేవియర్, అతని మాటలన్నీ కూడా కంప్లీట్ సెక్స్ లుక్ తీసుకెళ్లే ప్రవర్తనే ఉంది. అంటే మీరందరు గోపికలు, నేను కృష్ణుణ్ణి, సో మీరు నాతో గుప్త సంబంధం. గోపికలు అంటే ఏంటి అర్థం, అంటే అతను చెప్తున్న అర్థం. గోపికలు అంటేనే గోపు అంటే గుప్తము, గోపిక అంటే గుప్త సంబంధం జోడించే అమ్మాయే గోపికనంట. చెప్పండి. ఇంకా ఒకప్పుడు శ్రీకృష్ణుడు 16,000 మందితో నిజంగా రియల్ గా సంసారం చేయలేదు, అతను ఎవరింట్లో చూస్తే వాళ్ళ ఇంట్లో కనబడ్డాడు, అది కృష్ణలీల. దాన్ని వీళ్ళు ఈ రకంగా కరప్ట్ చేసి జనాలకి దాన్ని ఇంకొకలాగా ఫిలాసఫికల్ గా చెప్తూ అమాయకమైన భక్తులను లేదా ఇన్నోసెంట్ ఉన్న వాళ్ళు ఏదో ఒక దీంట్లో ఉన్న వాళ్ళని ఈ రకంగా
ట్రాప్ చేస్తున్నారు. ఓకే. సో నేను ఆ రూమ్ లోకి వెళ్ళాక ఏం జరిగింది, ఈ గుప్త సంబంధం జోడిస్తేనే నువ్వు గోపికల లిస్ట్ లో వస్తావు, నెక్స్ట్ జన్మల్లో రాజులకే రాజు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. అతను చేయి పట్టుకున్నా కూడా ముట్టుకున్నా కూడా మనకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుస్తుంది. రైట్. సో ఇది బాబా మేము మెడిటేషన్ గురించి వచ్చాము అండ్ ఇలాంటిది ఇక్కడ ఉంటుందనేది మాకు తెలీదు, అసలు ఇది కళలో కూడా ఊహించలేని విషయము. ఇది కంప్లీట్ ఎగెనెస్ట్ ఉంది, మేము చూసింది ఒకటి ఇక్కడ కనబడుతుంది ఒకటి, ఇదంతా ఏంటి అని నేను షాకింగ్ గానే మాట్లాడాను. ఇదే రాజయోగం. మరి ఊరికే రాజులు అవుతారా? నెక్స్ట్ జన్మల్లో మీరు ఊరికే మహారాణులుగా అవుతారా? నేను శివుడు, నేను నా లోపల శివుడు వచ్చి మీకు నేర్పిస్తేనే కదా జరిగేది. ఇది ఈ మాటలు. సో నేను చెప్పేసి నేను బయటకు వచ్చేసా గట్టిగా అరుస్తూ. ఆల్రెడీ అంటే నేను ఏమనుకొని వచ్చాను, ఇక్కడ ఏం జరిగింది అనేది నాకు షాక్ తగిలింది. నేను గట్టిగా అరుస్తూ వచ్చేసాను. అందులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను దీనికి అగైనెస్ట్ అని. సో ఆ తర్వాత ఇందులో నేను వ్యతిరేకమవుతున్నానని తెలిస్తే వీళ్ళు డ్రగ్స్ అవి ఇవి రకరకాల ఇంజెక్షన్స్ ఇచ్చి మనల్ని మెంటల్ గా ఒక బ్రతుకున్న శవాన్ని చేసేస్తారు. అలా చాలా మందిని చేశారు. నేను అక్కడ ఉండి చూశాను. తెలుగు వాళ్ళలోనే చాలా మంది అలా పడున్నారు అక్కడ. అంటే వాళ్ళు ఉంటారు, తింటారు, జస్ట్ ఇంకా ఏ పనులకు ఉండరు, జస్ట్ అలా పడుంటారు అంతే. అంటే వీళ్ళకి ఒంటరి మహిళలు లేదంటే అనాథలు, డిప్రెషన్ లో ఉన్న మహిళలు మాత్రమే వీళ్ళ టార్గెటా? వీళ్ళలో ముఖ్యంగా ఏంటంటే అందరినీ టార్గెట్ చేస్తారు. ఎవరెవరు బాధలో ఉన్నారో లేదా భగవత్ చింతనలో ఉన్నారో, ఏదో ఇది శాంతి మార్గం అనుకొని కొంత స్పిరిచువల్ గురించి ఎంక్వైరీ చేస్తూ కొందరు క్యూరియాసిటీ ఉంటది కదా, ఇలా రకరకాల అందరికి వీళ్ళు శివరాత్రి వచ్చినప్పుడు శివుడి గుళ్ళకి వెళ్తారండి. ఖచ్చితంగా వెళ్ళి వీళ్ళు ప్రదర్శని అని పెడతారు. దాదా లేఖరాజ్ గ్రూప్ వాళ్ళు, వీరేంద్ర దీక్షిత్ గ్రూప్, ఇది రెండు పెడతారు. అక్కడే వీళ్ళకి వీళ్ళ ముడి సరుకులు దొరుకుతారు. ఎవరు మన శివ భక్తులైనా కృష్ణ భక్తులైనా హిందువులు దొరుకుతారు. సో వాళ్ళకి ఇది శివుడి ధ్యానం అని చెప్పేసి అందరినీ టార్గెట్ చేస్తారు ఇందులో. బట్ ముఖ్యమైన టార్గెట్ పెళ్లి కాని అమ్మాయిలు, అందులోనూ 18 ఏళ్ళు జస్ట్ క్రాస్ అయిన అమ్మాయిలు. ఇంకా తక్కువ వయసు ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుండే చెప్తూ 18 ఏళ్ళు దాటగానే ట్రాప్ చేసేస్తారు, అంటే తీసుకెళ్లిపోతారు. రీసెంట్ గా ఇక్కడ మన తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి ట్రాప్ అయింది. అంటే వాళ్ళ పేర్లు ఇవి చెప్తే మళ్ళీ వాళ్ళ కోర్టులో కేసులు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ అమ్మాయి ఆ తల్లితో మాట్లాడనని వార్నింగ్ ఇచ్చింది. నువ్వు మీడియాకి ఎక్కితే నా కూతురు ఇందులో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా వీరేంద్ర దీక్షిత్ అడ్వకేట్ అమోల్ గ్రూప్ లో వెళ్ళిపోయింది. సో నా పేరు చెప్పినా, ఈ విషయం ఎవరికైనా మీడియా ద్వారా చెప్పినా నీ మొహం జీవితంలో చూడను అని ఆ కూతురు తల్లిని బెదిరిస్తుంది. ఓకే. అయితే మీరు ఇంతకు ముందు నాతో ఒక మాట అన్నారు, హిందూ వ్యవస్థని హిందూ సంస్థని నాశనం చేయడం కోసమే వీళ్ళకి, అంటే ఈ హిందూ వ్యవస్థ అనేది ఇంకా పెరగకుండా ఉండడం కోసమే ఇలా బ్రహ్మకుమారిల ముసుగు అని చెప్పేసి అంటున్నారు. అందులో ఉన్న వాళ్ళు హెడ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిం అన్నారు. కానీ ఇది కేవలం హిందూ వ్యవస్థ మీద ఒక కుట్రగా మనం భావిస్తున్నారు మీరు. ఇలానే ఎందుకు అనుకోవాలి? మనకి సెక్స్ రాకెట్ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. ఇక్కడ సెక్స్ రాకెట్ వాళ్ళకి కూడా కావాల్సింది ఆడవాళ్ళు, కుల మతాలతో వాళ్ళకి సంబంధం లేదు కదా. సో సెక్స్ రాకెట్ కూడా ఇదొక వే కింద వీళ్ళు ఎంచుకొని బ్రహ్మకుమారులుగా మారుస్తున్నారని కూడా అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే బ్రహ్మకుమారీస్ లో వెళ్తున్నారు, ఎవరైతే బ్రహ్మకుమారీస్ లో బయట నుండి క్లాసెస్ వెళ్ళొస్తున్నారో వాళ్ళకి ఈ విషయాలు తెలియదు. వాళ్ళు జస్ట్ గుడికి ఎలా మధ్యలో వెళ్ళొస్తామో అలా వెళ్ళొస్తారు. ఇందులో ఎన్ని కేటగిరీలు ఉన్నాయో చెప్తాను. ఇలా వెళ్ళొచ్చే వాళ్ళు ఒక కేటగిరీ ఉన్నారా, కొందరు బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళారు కానీ వాళ్ళ ఊరికే వింటారు, ఇళ్లలో ఉండి విని ఫాలో చేసుకుంటారు. ఇది ఒక మంచి ధ్యానం అని అనుకుంటారు, లేదా మంచి మార్గం అనుకుంటారు. వాళ్ళు ఇంకా అవుట్ సైడ్గా ఉంటారు. కొందరు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటిని చూసుకుంటూ వాళ్ళ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఇందులో వాలంటీర్గా వెళ్ళి సర్వీస్ చేసి వస్తూ ఉంటారు. అంటే వారంలో ఒక రోజు లేదా వారంలో 2 రోజులు అలా వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళు ఒక కేటగిరీ కదా, వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియదు. నెక్స్ట్ కొందరు కంప్లీట్గా అందులోనే 1 నెల కోసం, 2 నెలల కోసం, 3 నెలల కోసం వెళ్ళి సర్వీస్ చేసి మళ్ళీ వచ్చి మిగిలిన పనులు చూసుకుంటారు. అట్లా ఇయర్లో కొన్ని మంత్స్ సర్వీస్ కోసం వెళ్తూ ఉంటారు, మనం తిరుపతికి సేవకి వెళ్ళినట్టుగా. వాళ్లకు ఈ విషయాలు తెలియదు. ఎవరికి ఇందులో సరెండర్ అయిన వాళ్ళు ఉంటారు. అది దాదా లేఖరాజ్ గ్రూప్ అయినా, వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ అయినా, ఇంకా దీని నుండి వచ్చిన ఏ గ్రూపులైనా ఇందులో సమర్పితమైన కన్యలు ఉంటారు. అంటే వాళ్ళు కంప్లీట్ ఒక క్రిస్టియానిటీలో నన్స్ ఎలాగ ఉంటారు అలాగా. సో వాళ్ళకి కూడా ఈ విషయాలు చాలా తక్కువ మంది తెలుసు, ఎక్కువ మందికి తెలియదు. ఎందుకు అంటే దీన్ని ఎవరైతే స్థాపించారో వాళ్ళ ఎజెండా హిందూ ధర్మాన్ని నాశనం చేయడం.
అతనికి తెలుసు, దాదా లేఖరాజు తెలుసు, వీళ్ళందరికి తెలియదు కదా. ఎందుకు తెలియదు అంటే వీళ్ళందరూ శివుడి ధ్యానం అనుకుని వెళ్తున్నారు. వెళ్తూ ఇందులో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, యంగ్ అమ్మాయిలు అబ్బాయిలు హిందువుల్లో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, పిల్లల్ని కనట్లేదు, పాపులేషన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో పిల్లలు కనట్లేదు అంటే నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్లీ సెక్సువల్గా పార్టిసిపేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అవ్వడం అనేది ఏదో ఒక సిచ్యువేషన్లో జరుగుతుంది. సో ఎట్లా బ్రహ్మకుమారిలు వాటిల్లో ఈ ప్రెగ్నెన్సీని ఆపుతున్నారు? ఇప్పుడు దాదా లేఖరాజు గ్రూప్కి సంబంధించిన వాళ్ళకి మౌంట్ అబులో అయితేనేమో గ్లోబల్ హాస్పిటల్ ఉందండి. అక్కడ చాలా మంది కొన్ని వందల్లో సరెండర్ కన్యలు ఉంటారు. అందులో అందరూ ఇలా చేస్తున్నారని అనట్లేదు, కొందరు చేస్తున్నారని కూడా నేను అనట్లే. ఎవరెవరికి ఇవన్నీ విషయాలు తెలుసో వాళ్ళే ఇప్పుడు గుర్తుపడతారు నేను చెప్పేవి. అయితే ఆ హాస్పిటల్స్కి వెళ్ళి అబార్షన్స్ చేపించుకుంటారు కదా. ఇక్కడ ఈ సెంటర్లలో జరిగినా కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవా? వీళ్ళ దాంట్లోనే డాక్టర్స్ కూడా ఉన్నారు, వీళ్ళ దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ నుండి ట్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎక్కడికక్కడ ఏ ప్రూఫ్స్ లేకుండా వీళ్ళు చేయగలరు, మనుషుల్నే ఖతం చేస్తారు వీళ్ళు. ప్రెగ్నెన్సీని ఖతం చేయడం వీళ్ళకి ఒక మాట. ఇప్పుడు అమ్మాయిలు హిందువుల్లో ఉన్న యంగ్ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకోలేదు అనుకోండి, ఆటోమేటిక్గా హిందూ పాపులేషన్ తగ్గుద్ది కదా. పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కూడా సంసారం చేయొద్దు, అంటే వాళ్ళ మధ్యలో భార్య భర్తలే శారీరక సంబంధం ఉండకూడదు. అప్పుడేం జరుగుద్ది, వాళ్ళు విడిపోతారు. చాలా మందికి విడాకులైన వాళ్ళు ఉన్నారు. సో నేను మీకు చెప్పాను కదా ఒక వీడియో, వాళ్ళ కుటుంబం ఎలా నాశనమైందో నేను చెప్తానని, చూపిస్తానని. అలాగా దాదా లేఖరాజు గ్రూప్ వాళ్ళు, వీరేంద్ర దేవ్ దీక్షిత్ గ్రూప్ వాళ్ళు, వీళ్ళ అంతా ప్రాపగండా ఒకటేనండి. సో మా నాన్నగారు చనిపోయినప్పుడు మా చెల్లి దాదా లేఖరాజు గ్రూప్ లో లేదు, వీరేంద్ర దేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారి గ్రూప్ లో ఉంది, ఢిల్లీలో, రోహిణిలో. సో నేను అప్పుడు వాళ్ళ గురించే చెప్తాను కదా ఆ వీడియోస్ లో, నా ఛానల్లో అయినా ఎక్కడైనా. అంటే నేను అప్పుడు నా ఛానల్లో, మా వారి ఛానల్లో చెప్పినప్పుడు. సో అందులో ఉన్న వీడియో క్లిప్స్ కొన్ని చిన్నవి కట్ చేసి శంకర్ పార్టీ వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఏదైతుందో ఆ గ్రూప్ గురించి నేను చెప్తున్నాను, దాదా లేఖరాజ్ గ్రూప్ గురించి చెప్పట్లేదని చెప్పి ఆ క్లిప్స్ కట్ చేసుకొని వాళ్ళు అన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకొని అందులో ఉన్న ఫాలోవర్స్ని తప్పిపోకుండా, వాళ్ళు అన్ఫాలో చేయకుండా వాళ్ళని అలాగే ట్రాప్లో పెట్టుకునే ప్లాన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ తెలుగులో ఉన్న బ్రహ్మకుమారిలు అండ్ నార్త్ హిందీలో ఉన్న అన్ని రకాల బ్రహ్మకుమారి గ్రూప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సపరేట్గా గ్రూప్స్ తయారు చేసుకొని మా వీడియోస్ కింద, అంటే ఇప్పుడు మనం చేసే వీడియో అయినా ఇంతకుముందు నేను చేసిన వీడియోలు ఎవరైనా అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా బ్రహ్మకుమారికి వ్యతిరేకంగా ఉన్న అన్ని వీడియోల కింద వీళ్ళు రిపోర్ట్ కొట్టడం వీళ్ళ పని అనమాట. ఓకే, రైట్. ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, మనుషుల్నే మాయం చేస్తున్నారు గర్భంతో ఉన్న వాళ్ళకి లెక్క. అవును, మనుషుల్ని మాయం చేయడం అంటే ఏ విధంగా హత్యలకు గురవుతున్నారు వీళ్ళు? ఇప్పుడు ఇందులో ఉన్న సీనియర్ అక్కయ్యల అన్నయ్యలకి సంబంధం సారకంగా ఉంటుంది. అందరు అనట్లేదు, రైట్. ఎక్కువ అంటే కొందరు సత్యంగా పవిత్రంగానే భగవంతుడి ధ్యానం కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. రైట్. కొందరు అలాగనుకొని వెళ్ళి వ్యవస్థ ఇలాగే ఉంది, ఇంకేంటి మనం ఇలాగే కంటిన్యూ అవుదాము, ఇంకా బయటికి వెళ్ళలేము, వయసు అయిపోయింది, ఇంక ఇక్కడ బ్రతకాలంటే ఈ పొజిషన్స్ పెద్ద పెద్ద హోదాలు ఉన్నాయి కదా వాళ్ళకి. సో వీళ్ళ విషయం తెలిసిన వాళ్ళు జూనియర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకమైనప్పుడు వీళ్ళు నాలాగా బయటకు వచ్చేసి చెప్తే వీళ్ళ సంస్థలు మూతబడిపోతాయి. అందుకని వాళ్ళు అలాంటి వాళ్ళని చంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళు టార్చర్ చేసి చంపేసి వాళ్ళకు వాళ్ళు ఉరి తీసుకొని సూసైడ్ లెటర్ పెట్టినట్టుగా కూడా అట్లా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గచ్చిబౌలిలో ల్యాండ్ ఏదైతే ఉందో దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారికి సంబంధించింది, అందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కొంతవరకే. ఆ టైంలో కబ్జా చేసుకున్న ల్యాండ్ ఎక్కువ ఉంది వీళ్ళది. సో నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మౌంట్ అబులో దాదా లేఖరాజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో బ్రహ్మకుమారీస్ లో, వాళ్ళు అక్కడున్న ఫారెస్ట్ సంబంధించిన చాలా ల్యాండ్ని కబ్జా చేసుకొని బిల్డింగ్స్ కట్టుకున్నారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ అనండి, పోలీస్ వ్యవస్థ అనండి, దాన్ని కంప్లీట్గా అది రాంగ్ అని, అంటే అందులో నుండి బయటకు వచ్చిన ఆవిడే నీలిమ శర్మ, బాంబే, ఆవిడ కేసేసి కంప్లీట్గా ఫైట్ చేస్తుంది. అప్పుడు వీళ్ళందరూ కొన్ని వందల మంది దానికి అడ్డొచ్చారు అనమాట. ఇంకా ఫైర్ అండ్ షూట్ ఆర్డర్ ఇచ్చేసారు. అప్పుడు వీళ్ళందరూ తప్పుకుంటే దాన్ని కంప్లీట్ గా సీల్ చేసారు. వీళ్ళు మరి సత్యయుగం గురించి చెప్పడం, ఏమంటారు ఓం శాంతి అంటూ ధ్యానం గురించి చెప్తూ మరి ఈ ల్యాండ్ భూ కబ్జాలు చేయడం ఎందుకు? మనకి ఏమీ అవసరం లేదు, ఈ సృష్టి వినాశనం అయిపోతుంది, అన్ని వదిలేయాలి, అసలు అలంకరణ చేసుకోవద్దు, రంగుల బట్టలు కట్టుకోవద్దు, వేటి పట్ల అటాచ్మెంట్ ఉండొద్దని చెప్పే వీళ్ళు ఆ భూములను ఎందుకు కబ్జా చేస్తున్నారు? అమ్మాయిలను ఎందుకు? చాలా చాలా పేదరికం నుండి వెళ్ళిన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళని ఇప్పుడు ఎక్కడో ఒడిస్సాలో పేదరికంలో ఉన్న అమ్మాయిలు ఈ బ్రహ్మకుమారిలో జాయిన్ అయ్యారు.
మౌంట్ అబు తీసుకెళ్తారు వీళ్ళని. అలా పేద తల్లిదండ్రులు అంత దూరం ఎక్కడ వెళ్తారు? మా పిల్లలు ఉన్నారా లేదా ఎక్కడ అడుగుతారు? తెలియదు కదా. అలాంటి పేద అమ్మాయిల్ని విదేశాలకు 5 కోట్లకు 6 కోట్లకు అమ్మిన విషయాలు ప్రూఫ్లు ఉన్నాయి. ఓకే, ఇది జరుగుతుంది. అంటే కేవలం బ్రహ్మకుమారిలుగా మార్చి సెక్సువల్ గా వాళ్ళని వాడుకోవడమే కాదు, వీళ్ళు చంపడం, సెక్సువల్ గా వీళ్ళ సంస్థల్లో వాడుతున్నారు, కానీ విదేశాలకు కూడా అమ్ముతున్నారు. ఇది ప్రూఫ్లు ఉన్నాయి. అలాగా వెళ్ళిన సందర్భాలు ప్రూఫ్లు కూడా ఉన్నాయి. నేను మీకు మాట్లాడిస్తాను. ఇంకొకటి దీనికి ముందు చెప్పడానికి ముందు, ఇప్పుడు చాలా ఒక 2-3 డేస్ క్రితము అన్ని రకాల మన తెలుగు న్యూస్ ఛానల్స్ లో ఏదైతే బ్రహ్మకుమారి మీద జరుగుతున్న అసత్య ప్రచారాలని నమ్మకండి అంటూ వేపించారు వీళ్ళు పేడ్ డబ్బులు ఇచ్చి. నేను న్యూస్ ఛానల్స్ నేమ్ అనట్లా. ఎవరైనా ఏదైనా మా పట్ల ఒక ప్రకటన ఇవ్వాలి అంటే న్యూస్ ఛానల్స్ ఇస్తాయండి, దాంట్లో తప్పులేదు. బట్ వీళ్ళు అసత్య ప్రచారాలని నమ్మకండి అని అంటున్నారు కదండి. నేను చెప్తున్న ఆరోపణలు విషయాలు ఇవి అసత్యమని వాళ్ళు రుజువు చేసి, నాతో రుజువు చేసి కదా అసత్య ప్రచారాలు అని చెప్పాలి. వాళ్ళకు వాళ్ళు వేసేసుకుంటే అయిపోయిందా చెప్పండి? కాదు కదా. వీళ్ళు ఎన్ని ఇల్లు కబ్జా చేస్తున్నారు, ఎన్ని ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళలోనే కొన్నేళ్ళుగా భార్య భర్తల్లో భార్య ఈ సంస్థకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారండి. భర్తతో శారీరక సంబంధం పెట్టుకోకుండా ఇంకా వాళ్ళ మధ్యలో భార్య భర్తల బాండింగే ఉండదు. అంటే వీళ్ళు భార్య భర్తలను కలుపుతున్నారా విడదీస్తున్నారా చెప్పండి? భార్య భర్తల శారీరక సంబంధం పవిత్రమైందా అపవిత్రమైందా? మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా పవిత్రమైనది. మన అమ్మా నాన్నలు అందరూ పవిత్రమైన సంబంధం వాళ్ళు ఉంటేనే కదా మన అందరం ఈ భూమి మీదకి వచ్చాము. అలాంటి పవిత్రమైన దాంపత్య సంబంధాన్ని అపవిత్రమని చెప్తూ భార్యని భర్త నుండి, భర్తని భార్య నుండి విడదీస్తూ, ఒక జన్మ తల్లిదండ్రులు మీకు నెక్స్ట్ జన్మలో రాజులు కావాలంటే ఇవన్నీ బంధాలు కట్ చేసుకోవాలని తల్లిదండ్రుల నుండి పిల్లల్ని వేరు చేస్తూ, ఇది ఆధ్యాత్మికత అని ఎవడైనా అంటామండి? ఎవరైనా అంటారా? ఎంతమంది రాజుల్ని యువరాణుల్ని చేస్తారో నాకు అర్థం కావట్లేదు. రైట్, నాకు ఆ ప్రూఫ్స్ చూపిస్తారో? చూపిస్తాను, నేను మీకు ఆ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను. ఇప్పుడు ముత్యాలమ్మ గుడి మనకు తెలిసిందే, అక్కడ ఇన్సిడెంట్. అవును, అక్కడ గుడిని ఎవరో ముస్లిం అతను వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రైట్, సరే, ఇది హిందూ ధర్మానికి సంబంధించిన ఒక భావోద్వేగానికి, సెంటిమెంట్కి, మన ధర్మానికి సంబంధించిన చాలా మనసుకి అంటే భావోద్వేగాల్ని దెబ్బతీసే విషయం కదండి. రైట్. మరి బ్రహ్మకుమారీలు, బ్రహ్మ అనే పేరు ఎందులో ఉంది? హిందుత్వంలో ఉంది. అవును. వాళ్ళు ఏం చెప్తారు? మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మం అంటాం, మనమైన సనాతన ధర్మం అంటాం. వీళ్ళు ఆది సనాతన దేవీ దేవత ధర్మం అంటే ఇంకా చాలా పెద్దగా, మనకంటే ఇంకా డీప్ అన్నమాట. మరి అక్కడ మన సనాతన దేవీ దేవత ధర్మంలో ఉన్న దేవి గుడి, దేవి విగ్రహాన్ని విధ్వంసం చేస్తుంటే వీళ్ళు ఒక్క బ్రహ్మకుమారి అక్కడ కనబడలేదేంటండి? ఇది ఆలోచించాల్సిన విషయమా కాదా మన హిందువులందరూ? ఇప్పుడు సనాతన ధర్మాన్ని మేము రక్షిస్తున్నాము, అందరినీ మేము ధ్యానం ద్వారా మంచి మార్గంలో తీసుకొస్తున్నాం అనే వాళ్ళు అక్కడికి వచ్చి ఇది తప్పండి, ఇది కరెక్ట్ కాదండి, ఇది ఇలా జరగొద్దండి వాళ్ళు అని ఒక్క బ్రహ్మకుమారి కనబడ్డారా? కనబడరు. ఎందుకు కనబడరు అంటే మన గుళ్ళు అసలు వాళ్ళు మూర్తి పూజనే చేయొద్దని చెప్తారు బ్రహ్మకుమారిలు. విగ్రహాలని పూజించొద్దు, గుడులకు వెళ్ళొద్దు, గుళ్ళో ప్రసాదాలు తీసుకోవద్దు, అమ్మవారి శ్రావణ శుక్రవారాల వ్రతాలు చేసినా, వినాయకుడి వ్రతం చేసుకున్నా, మన ఏ పండుగలు వచ్చినా కూడా అయ్యప్ప ప్రసాదమైనా, తిరుపతి లడ్డు ప్రసాదమైనా, కాశీ నుండి వచ్చిన ఎక్కడి ప్రసాదం ఇచ్చినా కూడా వాళ్ళు తినరు. ఇది ఇప్పుడు ఇంట్లో వాళ్ళంటే కొందరి ఇళ్లలో నాన్ వెజ్ తింటారు, కొందరి ఇళ్లలో స్నానం చేసి వండరు, ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ వాడతారు. సరే, వాళ్ళు ఒక సాత్వికమైనదే తింటారని అనుకుందామండి. తిరుపతి లడ్డు సాత్వికమైంది కాదా? అక్కడ బ్రాహ్మణుల చేత శుద్ధమైన స్నానాలు చేపించాక తయారు చేపిస్తారు. గుళ్ళో ఎక్కడైనా అర్చకులు ప్రసాదం అది ఏ దేవుడికైనా పెట్టేటప్పుడు వాళ్ళు స్నానాలు చేసి మడి కట్టుకొని వండిందే ప్రసాదంగా పెడతారు, అమ్మవారికైనా ఏ గుళ్ళో ఏ దేవుడికైనా. ఆ ప్రసాదాలు అపవిత్రమైనవా? వీళ్ళు ఎందుకు ముట్టరు? అది అపవిత్రమైందని అంటారు వీళ్ళు. ఇది ఎలాగ వీళ్ళు దేవీ దేవత ధర్మము, ఎలాగ వీళ్ళు ఆధ్యాత్మికము? నాకు అసలు ఇది అర్థం కావట్లేదు. ఇంకొకటి వచ్చేసి సో నేను దాదా లేఖరాజ్ గ్రూపు, బ్రహ్మకుమారులు, మన గచ్చిబౌలి వాళ్ళు మౌంట్ అబు కనెక్టెడ్ వాళ్ళని వ్యతిరేకించట్లేదని అనుకోవద్దు. అసలు వీరేంద్ర దేవ దీక్షిత్ గ్రూప్ వాళ్ళు వచ్చిందే దాదా లేఖరాజ్ గ్రూప్ నుండి. ఇప్పుడు వీరేంద్ర దేవ దీక్షిత్ ఇంకా మిగిలిన ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న బ్రాంచెస్ వాళ్ళు, వీళ్ళు చిన్న ఆకులు కొమ్మలు అనుకుంటే దీని మూల కాండము పెద్ద వృక్షమే మౌంట్ అబు ముఖ్య స్థానంది. అవును, మౌంట్ అబులో జరిగినన్ని దారుణాలు ఇంకెక్కడ జరగట్లేదు. సో మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు ఈ బీకే వాళ్ళతో ఎక్కువ టచ్ లేదు, జస్ట్ బయట నుండి చూడడము తప్ప ఎక్కువ టచ్ లేదు. సో అప్పుడు నేను
మా నాన్నగారి మా చెల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో బ్రహ్మకుమారిలు నాకు కనబడ్డారు. వాళ్ళు మౌంట్ అబుకి వెళ్ళే వాళ్ళు, చండీగఢ్ నుండి వెళ్తున్న అక్కేలు కనబడ్డారు. నేను వెళ్ళి చెప్పాను, ఇలా వీరేంద్రదేవ్ దీక్షిత్ గ్రూప్ లో మేము వెళ్ళాము, మరి మీరు కూడా బ్రహ్మకుమారిలే కదా, అలా ఇక్కడ మా చెల్లిని పంపించట్లేదు, మీ దాంట్లో కూడా అలా చేస్తారా అంటే వాళ్ళు అన్నారు, మేము అలా చెయ్యము, చనిపోయిన దగ్గరికి వెళ్ళి మేము ధ్యానం చేసి వాళ్ళకి శాంతి కలగాలని చేసి వస్తాము అని అన్నారు. వాళ్ళు అలా చేస్తున్నారు నాతో మాట్లాడిన వాళ్ళు. బట్ నాకు రీసెంట్గా చాలా కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు అలా మాట్లాడినప్పుడు నేను ఇంకా వాళ్ళ గురించి చూడకుండా వినకుండా ఏమీ అనకూడదు కదా నెగిటివ్గా 1 year క్రితం. కాబట్టి సరే నాకు జరిగింది ఈ వీరేంద్ర దేవ దీక్షిత్ శంకర్పాటి గ్రూప్ నుండి కాబట్టి నేను దాని గురించే చెప్పానండి. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, నేను వీడియోస్ అన్ని మా నాన్న ఇన్సిడెంట్, చెల్లి ఇన్సిడెంట్, ప్రతిది బ్రహ్మకుమారిలది ఇది పెట్టినప్పుడు ఈ దాదా లేఖరాజు మౌంట్ అబు గ్రూప్ నుండి బయటపడ్డ బాధితులు కూడా నాకు కనెక్ట్ అయ్యారు. అది తెలుగు రాష్ట్రంలోనూ మిగిలిన అన్ని రాష్ట్రాల నుండి కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి వాళ్ళది ఇంకా అరాచకాలు, మా ఇక్కడ వీరేంద్ర దేవ్ దీక్షిత్ దానికంటే పెద్ద అరాచకాలు ఉంది. ఇక్కడైనా వీడు ఒక్కడు వాడుకుంటున్నాడు అమ్మాయిని. అక్కడైతే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, అంటే దాదా లేఖరాజు బ్రతుకున్నప్పుడు అతనితో ఉన్న సమకాలీకులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఇప్పుడు బాడీ వదిలేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వస్తున్న కొత్త కన్యల్ని వీళ్ళని శారీరకంగా వాడుకుంటున్నారు అనేది అందులో నుండి బయటకు వచ్చిన బాధితులే స్వయంగా చెప్తున్నారు. నేను ఆ వీడియోస్ అన్ని మీకు, వాళ్ళు చెప్పిన వీడియోస్ మీకు పంపిస్తాను. సో నేను దాదా లేఖరాజు గ్రూప్ అయినా, అది వీరేంద్ర దేవ్ దీక్షిత్ అయినా, ఎవరైనా వీళ్ళందరూ ఒకటే అండి, బ్రహ్మకుమారిలు. వీళ్ళు దాదా లేఖరాజు వాళ్ళు బ్రహ్మకుమారిలు అంటారు, వీరేంద్ర దేవ్ దీక్షిత్ వాళ్ళు ప్రజాపిత బ్రహ్మకుమారులు అంట. వీళ్ళు ఫాలో చేసేది ఒకటే సిద్ధాంతాన్ని, వీళ్ళ నియమాలు ఒకటే, వీళ్ళదంతా కంప్లీట్ హిందూ ఎగైనెస్ట్ పద్ధతి అండి. సో ఈ సంస్థలు ఉండకూడదు, వీటిని బ్యాన్ చేయాలి. జస్ట్ ఏదో మీరు ఇవి అసత్య ప్రచారాలు అంటే కుదరదు. సో నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను వీళ్ళని చాలా గౌరవిస్తా. ఇది స్టార్ట్ చేసిన వ్యక్తిలో మూలంలో తప్పు ఉంది, కానీ ఇందులో వెళ్తున్న వ్యక్తుల్లో అందరు తప్పు లేరు, చాలా వరకు ఉండొచ్చు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అందులో ఉన్న దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిలో ఒకసారి ఆలోచించండి, వీరేంద్ర దేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారులు కూడా ఒకసారి ఆలోచించండి. నేను సనాతన ధర్మం నుండి నాలాగా ఎగ్జాంపుల్ రాధా మనోహర్ దాస్ గారు, ఇంకెవరున్నారు, మన సత్యవాణి అమ్మ ఉన్నారు, భారతీయ సత్యవాణి అమ్మ, ఇంకా కొందరు ఇలాంటి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి లాంటి ధర్మ ప్రవచనాలు చెప్పే హిందూ ధర్మానికి మార్గనిర్దేశకులుగా కొందరు ఉన్నారు. మేము మీ సంస్థకు వస్తాం, మీ ద్వారా నేను వీళ్ళకి ఒక మెసేజ్ చెప్తున్నాను, ఒక ప్రపోజల్ అని కూడా అనుకోండి. పోనీ అంటే నేను అసత్య ప్రచారాలు చేస్తున్నా అని వీళ్ళు పాపం బాగా ఫీల్ అయిపోతున్నారు కదా. సరే నేను అసత్య ప్రచారాలు చేస్తున్నానని మీరు రుజువు చేయండి, అప్పుడు నేనే మీ బ్రహ్మకుమార్లో తిరిగి జాయిన్ అవుతా. ఇక్కడ మనకైతే ఇక్కడ ఉంది గచ్చిబౌలిలో మెయిన్ దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారులు, ఇంకా ప్రకాశ్ నగర్ లో ఉంది వీరేంద్ర దీక్షిత్. అయితే ఆ దరిద్రం నాకు తెలిసిందే, నేను అందులో నుండే బయటకు వచ్చాను. సో గచ్చిబౌలి బ్రహ్మకుమారి వాళ్ళు నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, నేను బ్రహ్మకుమారి పీడితులు కాల్స్ చేయండి అని నాకు కాంటాక్ట్ పెట్టాను ఆ ఛానల్లో, ఫార్మర్ మైథిలి ఛానల్లో. బాధితులు కాల్ చేస్తున్నారు, మీరు ఇలా మా సంస్థని చెడు పేరు చేస్తే బాగుండదు చెప్తున్నా అని వార్నింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి. సో నేను మీకు చెప్తున్నా, ఇదంతా గొడవ ఎందుకు, అసలు మీరు నాకు శత్రువులు కాదు, నేను మీకు శత్రువులు కాదు. మేమందరం హిందూ ధర్మంలో ఉన్న కొందరు పెద్దవాళ్ళని తీసుకొని వస్తాను నేను. మీరు మీ యొక్క సిద్ధాంతం ఏంటి, అసలు ఆ కోర్స్ ఏంటి చెప్పండి. ఓకే రైట్. అసలు ఇది సనాతన ధర్మానికి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, మా హిందూ ధర్మంలో ఉన్న పెద్ద వాళ్ళే చెప్తారు కదా. రైట్, అవునా కాదా? ఇప్పుడు నేను అందులో నుండి బయటపడ్డాను కాబట్టి ఆ సంస్థ ఎందులో నుండి వచ్చింది, వీళ్ళ నుండి వచ్చింది, దాదా లేఖరాజు నుండి. ఇంకా ఇందులో ఇప్పుడు వీరేంద్ర దేవ్ దీక్షిత్ది ఒక 20-30 వేల మంది ఫాలోవర్స్ ఉంటే, దాదా లేఖరాజ్ సంబంధించింది చాలా దేశాలలో కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఇంకెక్కువ మోసం అనేది ఈ సంస్థలో జరుగుతుంది కదా. సో ఏదైనా మొత్తం ఇది ఒకటే వృక్షం అండి, వీళ్ళందరూ ఒకటే చెట్టుకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరినీ నేను వ్యతిరేకిస్తున్నాను. సో వీళ్ళందరి పట్ల మన హిందువులు అండ్ ఎవరైనా ఏ మతం వాళ్ళైనా కూడా ఇలాంటి ఏ కల్ట్ అయినా, ఏ గ్రూప్ అయినా, ఏ ఆశ్రమాలైనా, ఎవరైనా భగవంతుడు మా లోపల వస్తున్నాడంటే చెప్పు తీసుకొని కొట్టండి. ఫస్ట్ మీ కుటుంబము, మీ అమ్మ నాన్నలే మీకు ముఖ్యము, మన దేశానికి ఉపయోగపడే పనులు ఏమైనా చేద్దాము, ఇంతే. సో నేను చెప్పదలుచుకుంది ఇంతే. సో ఈ బ్రహ్మకుమారి సంస్థలకు సంబంధించిన అసత్యమని ప్రూవ్ చేయండి. నేను చేస్తున్న ఎలిగేషన్స్ అసత్యమని ప్రూవ్ చేయడానికి డిబేట్కి రండి, శాంతియుతమైన డిబేటే, గొడవలు రాద్దంతాలు కాకుండా శాంతియుతమైన డిబేట్. వాళ్ళ మురళిలో వాళ్ళ వర్డ్సే నేను చెప్పే ప్రతి అర్థం అడుగుదాం. డిబేట్కి వస్తారా చూద్దాం. మరి ఇప్పుడు నేను డిబేట్కి రెడీ, నన్ను తప్పని ప్రూవ్ చేస్తే నేను బ్రహ్మకుమారిగా మారతాను.
చెప్తున్నాను కదా, ఓపెన్ గా చెప్తున్నా, ఇది ఛాలెంజ్ అనుకోవద్దు. ఇది సామరస్యత కోసం మీరు అందరు బాధపడుతున్నారు, నేనేదో మీ మీద నిందలేస్తున్నాను అది ఇది అని. మరి నిందలేస్తే రుజువు చేయండి, నేనే బ్రహ్మకుమారిగా మీ సంస్థలో జాయిన్ అవుతా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రైట్. సో చూసారు కదా, అంటే ఇప్పటి వరకు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఆ నాణానికి రెండు ముఖాలు ఉన్నట్టు బ్రహ్మకుమారీస్ గురించి వచ్చేసేపటికి మనందరికీ తెలిసింది, వాళ్ళు నాన్ వెజ్ తినరు. సో వాళ్ళు శారీరక సుఖాల దగ్గర నుండి అందాన్ని ఆనందాన్ని అన్నిటినీ వదిలేసుకుంటారు. కానీ ఈ ముసుగులో తెర వెనుక ఏం జరుగుతుంది, ఏ విధంగా వీళ్ళు హింసకు గురవుతున్నారు, ఏ విధంగా వీళ్ళని వాడుకుంటున్నారు అనే విషయాల్ని ఈరోజు మైథిలి గారు బయటపెట్టారు. సో ఆవిడ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, ఇవన్నీ అబద్ధమైతే కనుకుంటా మీరు ప్రూవ్ చేయండి, లేదంటే కనుక నాతో డిబేట్కి రండి అని చెప్పేసి. సో ఇదే అనమాట బ్రహ్మకుమారిల ముసుగులో తెర వెనుక జరుగుతున్న నిజాలు. థ్యాంక్ యూ సో మచ్.